మనం అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచలం కొండపైన తిరువన్నామలై దేవాలయంలోను రమణ మహర్షి ఆశ్రమంలోను చాలా మంది విదేశీయులు అయితే మనకు కనిపిస్తారు కదా. విదేశీయులందరూ రమణ మహర్షి గురించి, రమణాశ్రమం గురించి, అలాగే తిరువన్నామలై దేవాలయం గురించి తెలుసుకొని ఇక్కడ రావడానికి గల ప్రధానమైన కారణం ఒకటి ఉంది. 1930-31 ఆ సంవత్సరం మధ్యలో బ్రిటిష్ ఆధ్యాత్మిక వ్యక్తి అయిన పాల్ బ్రాంటన్ ఇండియాకు వచ్చాడు. ఆయన ఇండియా వస్తూ ఉత్తర భారతదేశం నుంచి ఆధ్యాత్మిక క్షేత్రాలన్నీ తిరుగుతూ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కంచికి అయితే చేరుకుంటాడు. కంచి క్షేత్రంలో కంచి కామకోటి పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నీ గురువు తిరువన్నామలైలో గుహలో ఉన్నారు, వెళ్లి ఆయన్ని మీట్ అవ్వమని చెప్పి పాల్ బ్రాంటన్ కి సూచిస్తారు. ఆయన ఆజ్ఞతోటి అరుణాచలం చేరుకుని అరుణాచలంలోని రమణ మహర్షి ఆశ్రమంలో రమణ మహర్షి దర్శనం చేసుకున్న తర్వాత ఈయనే నా గురువు అని భావోద్వేగానికి లోనయ్యారు. అప్పుడే పాల్ బ్రాంటన్ భారతదేశం గురించి, ఇక్కడున్న యోగులు మహర్షుల గురించి, తిరువన్నామలై గురించి, రమణాశ్రమం గురించి, రమణ మహర్షి గురించి ఒక బుక్ నైతే రాశారు. ఆ బుక్ పేరే ద సీక్రెట్ సర్చ్ ఇన్ ఇండియా, తెలుగులో రహస్య భారతం అనేటువంటి పేరుతో విడుదలైంది. భారతీయులు తప్పకుండా